అసలు నాలాగా ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. నాకు తెలిసి మోస్ట్లీ ఇలానే ఉంటారు. సో మార్నింగ్ టిఫిన్కి నైటే ఆలోచించుకుంటాం, అది కరెక్టే. కానీ ఆ దోశ ఉంటుంది, ఆ దోశ ఎంత ఫేవరెట్ అందరికీ, కానీ ఆ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఒక యుద్ధమే జరుగుతుంది అనమాట. నాకైతే ఇవి నానబెడదాం 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 అనుకునే లోపే ఒక 1 వీక్ అంతా అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ పిల్లల హడావిడి ఏదో ఒకటి నానబెడదాం అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళి ఆ బ్యాటర్ ప్రిపేర్ చేస్తేనే అది అవుతుంది అనమాట నెక్స్ట్ డే దోశ, లేదంటే అసలు అవ్వదు. సో నేను ఇలా సఫర్ అవుతుంటే మా అక్క నాకు ఒక హింట్ ఇచ్చిందనమాట. సో ఇలా చేస్తే బాగుంటాయి దోశలు అని చెప్పి అప్పటి నుంచి నేను టిప్ ఇలా చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి అనమాట దోశలు. అండ్ మతిమరుపు ఉన్న అలాగంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. మార్నింగ్ టిఫిన్ అంటూ కన్ఫ్యూజన్ లేకుండా ఏం లేదండి. కొద్దిగా మేమైతే హెల్తీగానే తీసుకుంటాం అనమాట ఫుడ్. ఈ మధ్య మరీ హెల్తీగా తింటున్నాము, కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువనే చెప్పాలి ఈ మధ్య. దోశలు మామూలుగా మనం బియ్యంతో ఎక్కువ చేసుకుంటాం కదా, నేను ఒక్కొక్కసారి మల్టీ గ్రెయిన్స్ లాగా అన్నీ వేసుకుంటాను. లేదు అంటే ఓన్లీ జొన్నలు, ఉద్దిబేడలు మాత్రమే నైట్ నానబెడతా. నైట్ నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసి దోశలు వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అసలు ఇది నైట్ అంతా ఇట్లా మనం ఫర్మెంటేషన్ చేస్తాం కదా, అలా అవసరం లేదనమాట. అలా చేయకుండా చేస్తేనే బాగుంటాయి. ఒకసారి చేస్తే ఎలా వస్తాయని చెప్పి చేశాను, చాలా స్మూత్గా వచ్చాయి అనమాట. అసలు అంటే నేను తిప్పడానికి కూడా అవ్వట్లేదు, అంత మెత్తగా ఉన్నాయి. సో ఇలా వెంటనే బ్యాటరు ప్రిపేర్ చేసుకున్న వెంటనే వేసుకొని ఉన్నది ఇంకా మిగిలిన పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట దోశలు. దోశ ఎవరికి ఫేవరెట్ కాదని చెప్పండి, ప్రతి ఒక్కరికి ఫేవరెట్. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వీక్లీ ట్వైస్ కంపల్సరీ ఉంటుంది కదా. సో నాకైతే ఫేవరెట్. మరి మీకేమి ఇష్టమో కమెంట్ చేయండి.